ఖమ్మం జిల్లా కనిగిరి పట్టణంలో భవిష్యత్తు త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ 2.0 వాటర్ సప్లై పైప్లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. మొత్తం 177 కోట్లతో తాగునీటి వసతిని ఏదైతే ఎన్నికల ముందు ప్రచారం చేస్తేనే తిరిగి ఎలక్షన్కి వస్తామని కూడా చెప్పున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు ఈ ఏరియాలో జగనన్న లేఅవుట్ మరి మోడల్ స్కూల్ కలిపి చెప్పారే కానీ ఎవరు చేయలేదు. శిలాఫలకాలు పరిమితమైంది. మేము పనిచేసే వాళ్ళం కాబట్టి ముందు పూజ చేసి పని అయిన తర్వాత శిలాఫలకాలు వేసే ఆలోచనలు మేము ఉన్నాం. వీలైన త్వరగా నెక్స్ట్ వచ్చే ఆగస్టు 15 నాటికి, ఈ 15 కాకపోయినా 27 ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది ఒక సంకల్పంతో ఉన్నాము. దీనికి ముఖ్యంగా గతంలో మాకు వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ఎంతవరకు నీళ్ళు వస్తాయని ఒక అపనమ్మకంతో రామతీర్థం నుంచి దీన్ని పెట్టాం. కానీ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆల్రెడీ భవిష్యత్తులో కనిగిరిలో నీటి వల్ల ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరైడ్ వల్ల ప్రాణాలు కోల్పోకూడదని ఒక సంకల్పం, జరిగిన నష్టాన్ని భావితరాలకి మంచి ఇవ్వాలని వాళ్ళ లైఫ్ బాగుండే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు, మరి నారా లోకేష్ బాబు గారు, మరి ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అయిన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వారు శాఖ ఇది మీ అందరూ తెలుసు. మార్కాపురం వచ్చినప్పుడు మేమందరం అడగటం జరిగింది. వారు వెంటనే శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఆ త్వరలో కూడా పనులు కంప్లీట్ చేసి వేగవంతంగా చేయాలనేదే మా ఉద్దేశం. తద్వారా మన ప్రాంతాన్ని కనిగిరి ఇక నుంచి మంచినీళ్ళ ప్రాబ్లం లేదనే విధంగా తీర్చిదిద్దామని తెలియజేస్తాం. మొత్తం 177 కోట్లతో తాగునీటి వసతిని ఏదైతే ఎన్నికల ముందు